ఇంట్లో ఏదో ఆర్డర్ పెట్టేశాను కదా. కొత్తిమీర, నాకు కొత్తిమీర కావాలని బుక్ చేస్తున్నాను. ఇది కొత్తిమీర. ఎందుకు అట్లా చూస్తాను? కాఫీ అని 2 days పాలు తాను అని వదిలేసావు. సడన్ గా ఇప్పుడు జొట్టు చేసుకునేసావా? కాఫీ లేదే మనిషి బతకట్లేదు. మీకు ఈ మధ్య కాలంలో హెడ్ఏక్ ఎక్కువ అవుతుంది. వితౌట్ కాఫీ ఐ కాంట్ ఏబుల్ టు మేనేజ్ మై లైఫ్. అలా అయిపోయింది. నందిని నా తోడు ఉంటుంది అనమాట. అలాగే ఇది ఎగ్స్ కూడా బుక్ చేశాను. బేసికలీ జొప్టో ఒక 10-15 ఐటమ్స్ వెజిటేబుల్స్ చేస్తే కూడా కాస్ట్ ఎక్కువైన ఐటమ్స్ 3 అని చెప్పేసి కవర్లో తెచ్చి ఇచ్చేసారు. ఎనీవే వచ్చి రాగానే పాలు వేడి చేసేసి ఫస్ట్ కాఫీ తాగేస్తున్నాను. మార్నింగ్ నుంచి కంట్రోల్ చేసుకున్నా నా మనసుని కాఫీ తాగకూడదు, కాఫీ ఎక్కువైందని. అస్సలు ఆగట్లేదు. 8:30లో ఒక కాఫీ తాందే పని స్టార్ట్ చేయాలంటే కూడా చిరాగ్గా ఉంది. అండ్ ఎగ్స్ కూడా తెచ్చేసాం కదా అని చెప్పేసి ఎగ్ బాయిల్ చేయడానికి పెట్టాను. ఈ గ్యాప్లో డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఈ టైం కూడా వదలకుండా మిల్కీ నువ్వు కాఫీ అంటూ ఆర్డర్ అంటూ ఇలానే టైం వేస్ట్ చేస్తావు, మాకు త్వరగా డిన్నర్ చేయవే అని అరుస్తూ ఉందనమాట. సో నేను ఇంకా హడావిడిగా కాఫీ అలా తాగేసి ఇలా పక్కన పెట్టేసి గ్లాస్ని అయితే నేను పట్టమని వేడి వేడి రైస్ అండ్ పచ్చి కొబ్బరి టమోటా చట్నీ చేశాను. దానికి కాంబినేషన్గా ఎగ్ బాయిల్ చేసి అలా గార్నిష్ చేసి ఇచ్చేసాను అనమాట. సూపర్ టేస్టీగా ఉంది. ఎలా తినాలని క్యూటీ చూపిస్తుందండి. అన్నం చట్నీ అలా బాగా మిక్స్ చేసుకొని ఈ గ్యాప్లో ఇలా ఒక ఎగ్ ముక్క కట్ చేసుకొని దాన్ని అలా నంచుకొని ఇలా పెట్టేసుకొని అలా తినేయడం. అది కథ. కుమ్మేయండి. ఇంకా గ్యాప్ లేకుండా కుమ్ముడు అనమాట. ఎందుకు అంటే సండే కూడా పౌర్ణమి అని చెప్పి నాన్ వెజ్ ముక్కలు ఏది లేకుండా ఈవెన్ ఎగ్ కూడా చేయలేదనమాట. సో ఈ వీక్ ఏదో మిస్ చేసాం కదా అన్నట్టు అన్కంఫర్ట్గా ఉంది. అందుకే ఇంకా ఎగ్ ఆర్డర్ పెట్టేసి అలా గార్నిష్ చేసుకున్నాం బాయిల్ చేసుకున్న తర్వాత. సో ఇది మా ఇవాల్టి డిన్నర్ స్పెషల్ రొటీన్ అనమాట. ఈరోజు మీ ఇంట్లో డిన్నర్ ఏంటి అన్నదైతే కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అన్నదైతే లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి మా వీడియోస్ గురించి అన్నదైతే కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. ఇక్కడ క్యూటీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి చూపిస్తూ ఉంది. హ్యాండ్ రైటింగ్ అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్? ఇక్కడ ఇంగ్లీష్కి కన్నడకి ఎంత తేడా ఉంది అన్నదైతే. అసలు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కన్నడ రాయడం ఎంత ట్రై చేసినా అస్సలు రాదు. సో ఎనీవే ప్రాజెక్ట్ అయితే మొత్తానికి 3 days లీవ్ ఉన్నా కూడా అప్పుడు అల్లరి పెట్టి ఆడుకొని ఈరోజు అయితే